దీన్ని ఏమంటారంటే బతుకు తక్కువ బడా ఎక్కువ అంటారు. పైగా నీ చరిత్ర ఎంత హీనం, ఎవరిని పడతాను, ఈ సీనియర్ సిటిజన్లు కూడా తాగేసి కొట్టిన రోజులు ఉన్నాయి. పెద్ద అడవి ఎందుకు వచ్చింది అని చెప్పి అనుకోకుండా తిరిగినాయి కదా. నోటు వట్టం అంటారు దాన్ని. గౌరవం ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తెలుగువాడు కుర్రోడు క్రికెట్లో స్థాయికి వెళ్ళాడు అని చెప్పేసి అందరూ గర్వించి నీ గురించి మంచిగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఎటాహిడ్ అనుకునేలా చెప్పుకుంటున్నాం కదా మనం ఇప్పుడు. సరే నువ్వు ఏదో పెద్ద ఉత్తరిచ్చినట్టు వైసీపీలోకి వెళ్ళిపోయావంటే వైసీపీని అందరూ కాంట్రించి ఉమ్మేస్తున్నారు తెలుసా. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీని ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ద్రోహులుగా భావిస్తున్నారు. అతను ఒక అరాచకవాదిగా గుర్తింపడ్డాడు. విధ్వంసగారి వీరప్పన్లాగా చూస్తున్నారు అతన్ని. నువ్వేంటి ఆయన పార్టీలోకి వెళ్ళి పెద్ద ఏదో వాళ్ళకి ఇచ్చి బ్యాటింగ్ ఎలాగుంటుంది, ఆ బ్యాటింగ్ వాళ్ళలాగా ఇరిగిపోయిన బ్యాట్లు చూసి బ్యాటింగ్ బాగా చేస్తున్నారనమాట. నీ బ్యాట్ ఎరగలేదంటే నువ్వు బ్యాటింగ్ బాగా చేయలేదనా? ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చిన మాటలే నేను చెప్పాను. నేను కొత్తగా సృష్టించినవి కాదు. ఎంతో తెలివైన వాళ్ళు ఒక్క వాక్యంలో ఇతను సీల్చి చెండాడేశారు. ఇవాళ సడన్గా నువ్వు గుంటూరు నేను ఏ రాజకీయ భవిష్యత్తులో నువ్వు ఉంటేటి పోతావేటి, నువ్వు ఏ పార్టీలో ఉంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఉన్నా షెడ్కి వెళ్ళిపోతుంది, నువ్వు లేకపోయినా షెడ్కి వెళ్ళిపోతుంది. ఆ పార్టీ ఆల్రెడీ షెడ్ రిజర్వ్ చేసుకున్నారు. వాళ్ళు షెడ్ దులిపేసి తాళాలు తీసి కూర్చున్నారు. ఆ వెహికల్ ఆ యంత్రము షెడ్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ మాట నువ్వు చెప్తాం కాదు నేను చెప్తాం కాదు. ఆల్రెడీ ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నాయని ఓ సీనియర్ నాయకుడు మరామతులు కూడా పనిచేయరాదు, నాట్ రిపేరబుల్ అని ఎప్పుడో 2 years బ్యాక్ చెప్పాడు. కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.